5 ఏళ్ల కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో పేదల సంపదను దోచుకుంటున్న దోపిడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి సంపదను సృష్టించి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించే చంద్రన్న ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు స్థానిక జగన్నాథపురం ఘాటీ సెంటర్లో ప్రజాగలం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో 5 రెట్లు పెంచిన పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలతో పేదల రక్తం జలగల్లా పీల్చి వైసీపీ ప్రభుత్వం దోచుకున్నారని, వైసీపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ త్రొంగలో త్రొక్కి ప్రజలను మోసం చేశారని, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా సంపద సృష్టించే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, కాకినాడ నగర అభివృద్ధిని విస్మరించి నగర ప్రజల ఆస్తులను, ప్రజాధనాన్ని, ప్రకృతి వనరులను కూడా ఎమ్మెల్యే ద్వారపుడి దోచుకున్నాడని, సొంత ప్రయోజనాల కోసం, అక్రమ సంపద కోసం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన దాఖలాలు లేవని, వైసీపీ దోపిడీ రాజ్యాన్ని అరికట్టి ప్రజల సొమ్మును కాపాడాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించి నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో చంద్రన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీలు పాలిక నాని, మేడిశెట్టి చిన్ని, గెడ్డం పూర్ణ చంద్రశేఖరరావు, సంగాని నాగూర్, సంగాని గంగాధర్, నాయకులు కామాడి సీత, దర్శకుడు కడియాల సత్యనారాయణమూర్తి, గుత్తుల రమణ, పెమ్మడి నాగేశ్వరరావు, కానూరు రాంబాబు, సాకా ప్రవీణ్, చిక్కల అభినవ్, కోపనాతి నాగకుమారి, సంగాని బంగారాజు, కండివిల్లి సంతోష్, పాలెపు చిన్ననోకరాజు, పెద్దపూడి కుమార్, పాలిక చిరంజీవి, నూలుకుత్తు సాయి, మేడిశెట్టి బుజ్జి, వీరేటి నాగేంద్ర, శ్రీనివాస్ చౌదరి, చింతా భైరవ స్వామి, వెంకటేశ్వరరావు, బాబీ, బద్దే శివకుమార్, బుట్టా లీల, మరియమ్మ, కందికృప, పాలిక సూర్య, గోవిందు, హరి తదితరులు పాల్గొన్నారు. మధ్య లోకేశ్వరి గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. రామకృష్ణారావుపేటలో సమావేశం పెట్టుకుంటే అక్కడ కూడా రామకృష్ణారావుపేటలో రెడ్డి సోదరులందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు చూస్తే ఇక్కడ ఇప్పుడు జాయిన్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అలాగే కొంతమంది అయితే చాలా మంది వైసీపీ పార్టీలో పనిచేసినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. ఈ రోజున ఎందుకంటే దానికి కారణం మీ అందరికీ తెలుసు. ఈనాడు సంవత్సరాలు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో. 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి లేదు. అదేవిధంగా ఈరోజు ప్రజలకి సంక్షేమంలో కూడా కోతలు పెట్టి సంక్షేమం కూడా అంతంత మాత్రంగా చేసి ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేశాడు అందులో. అయితే ఎందుకంటే కార్యకర్తల కోసం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈరోజు అభివృద్ధి లేదు, సంక్షేమం, అరకొర సంక్షేమం. అదేవిధంగా కార్యకర్తలు కూడా సంతృప్తిగా లేరు వైసీపీ పార్టీలో. అందుకే జాయిన్ అవుతున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో. దానికి కారణాలు కూడా అనేక కారణాలు విశ్లేషణ చేశాం. ఈ రోజున ఈరోజు అధికారంలో లేనటువంటి తెలుగుదేశం పార్టీ, అధికారంలో లేనటువంటి జనసేన పార్టీ, అధికారం లేనటువంటి బీజేపీ పార్టీ, అధికారం లేని వాళ్ళు అధికారం ఉన్న పార్టీలో జాయిన్ అవుతారు. ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీ సరిగ్గా పరిపాలన లేక, నాయకుడి మీద నమ్మకం లేక ఈ రోజు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తారో తెలియదు. వాళ్ళు ఒక పక్కన చెప్ప ఖాళీ అయిపోతుంది. ఎలక్షన్ లో నెగ్గుతాను అంటున్నారు. ఏ విధంగా నెగ్గుతారు మీరు? ఏమండి, గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మన అందరం కూడా ఈ ప్రాంతాన్ని తీసుకుందాం. మనం కాకినాడ ఒక స్మార్ట్ సిటీ చేసుకున్నాం. కాకినాడ గురించి మీ అందరికీ తెలిసి ఇక్కడ పెద్దలు చాలా మంది ఉన్నారు. కాకినాడని బ్రిటిష్ వాళ్ళ టైంలో కోకినాడ అని పేరు పెట్టారు. కోకినాడ అనేవారు. అలాంటి కోకినాడని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన కాకినాడ, మన వాళ్ళందరూ కూడా ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కాకినాడని ఒక సెకండ్ మెడ్రాస్ అనేవారు. అందరూ కూడా బ్రహ్మాండమైన లేఅవుట్, బ్రహ్మాండమైన సిటీ, నగరం ఇది కాకినాడ నగరం. ఇలాంటి నగరంలో చాలా మంది ఉమ్మడి జిల్లాలో
పనిచేసిన ఆఫీసర్స్ కానీ రిటైర్ అయిపోయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా ఇల్లు కట్టుకునేవారు కాదు, కాకినాడలో ఇల్లు కట్టుకోవాలనుకునేవారు. కాకినాడ అంటే అంత మంచి పేరు. అదేవిధంగా ఎవరైనా సరే పిల్లలు చదువుకోవాలన్నా ఏం చదువుకోవాలన్నా కాకినాడలోనే మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ గాంధీ సెంటనరీ స్కూల్ కానీ, సెంటర్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ, ఇలాంటివన్నీ కూడా పిఆర్ కాలేజీ కానీ, అదేవిధంగా పూర్వం నుంచి ఉన్నటువంటి మెక్లాన్ స్కూల్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. పిల్లలు చదివించుకోవాలని పెద్ద ఎత్తున ఇక్కడే చాలా మంది పిల్లల చదువుల కోసం వచ్చేవారు. అలాగే వ్యాపారస్తులు కూడా ఇక్కడ పోర్ట్ ఉంది, పూర్వం నుంచి కూడా ఫిషింగ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే పారిశ్రామిక అభివృద్ధి చెందుతుంది కాకినాడ అని చెప్పి ముందు చూపుతూనే కాకినాడలో చాలా మంది ఇక్కడ పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు అందరూ కూడా. ఎందుకంటే పోర్ట్ ఉంది ఇక్కడ, ఫ్యూచర్ లో చాలా డెవలప్ అవుతుంది ఈ పోర్ట్ అని చెప్పి ఆలోచనతోనే పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ మంది సెటిల్ అయ్యారు ఇక్కడ అందరూ కూడా. అలాంటి కోకినాడిని కాకినాడ చేసుకున్నారు మన ప్రజలందరూ కూడా ఆ రోజున. అలాంటి కాకినాడని ఈరోజు పెన్షనర్ ప్యారడైజ్ గా పిలువబడే ఈ కాకినాడ, అలాంటి కాకినాడని మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఉన్న తర్వాత ఇలాంటి మరి కాకినాడని ఆ రోజు చాలా మంది ఈ రాష్ట్రంలో స్మార్ట్ సిటీస్ ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. దానికి అందరూ కూడా కావాలని అప్లికేషన్ పెట్టారు. స్మార్ట్ సిటీ అంటే ఎంతో డెవలప్ చేసుకోవచ్చు. ఆ స్మార్ట్ సిటీ డెవలప్ చేసుకున్న దాంట్లో 20 సిటీలు పోటీ పడ్డాయి. ఇక్కడ 20 సిటీలు పోటీ పడితే ఆ పోటీలో మన కాకినాడకి స్మార్ట్ సిటీ వచ్చిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం మనం. ఆ స్మార్ట్ సిటీ తెచ్చుకోవడం దాంట్లో చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారు మనకి. ఆ రోజు మనం స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. 2014 నుంచి 19 వరకు స్మార్ట్ సిటీ డెవలప్ చేసుకున్నాం. ఎప్పుడైనా డెవలప్మెంట్ చేసాం కాకినాడ అంతా కూడా. ఆ రోజు మీ అందరికీ చెప్పాలి, కాకినాడ అంటే చాలా మంది పెద్ద పేరు. కాకినాడ అంటే పేరు పెద్దదే కానీ అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, రుద్రరాజు పద్మనాథ్ గారు, ఇంకా మా లక్ష్మీనారాయణ కానీ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ చాలా మంది కాకినాడ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చూస్తారంటే మెయిన్ రోడ్ చూస్తారు, చాలా బాగుంది అనుకుంటారు. సినిమా రోడ్ చూస్తారు, సినిమా రోడ్లు అన్ని సినిమాలన్నీ ఒకే వీధిలో ఉన్నాయి, చాలా బాగుంది సినిమాలు ఉన్నాయి, ఎక్కడా లేదు ఇలాగా సినిమా రోడ్ చాలా బాగుంటది కాకినాడ అనేవారు. అలాగే దేవాలయ వీధి, దేవాలయాలన్నీ కూడా ఒకే వీధిలో ఉంటాయి. దేవాలయ వీధి చెప్పాలంటే మన కాకినాడ లాగా ఎక్కడ కూడా ఉండదు. నిజంగా చెప్పాలంటే సినిమాలు ఒకే వీధిలో ఉన్న సినిమాల్లో ఎక్కడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు, మన కాకినాడలో ఉన్నాయి. అలాగే దేవాలయ వీధి, దేవాలయాలన్నీ ఒకే వీధిలో ఉన్న దేవాలయాలు ఎక్కడా లేదు, మన కాకినాడలో ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మెయిన్ రోడ్డు ఎవరు వచ్చినా మేము 3 రోడ్లు చూస్తారు. ఆ 3 రోడ్లు చూసి కాకినాడ చాలా బాగుంది అనుకునేవారు. కానీ కాకినాడ చుట్టూ చూస్తే మురికి వాళ్ళు ఉన్నాయన్న సంగతి వీళ్ళెవరూ కూడా చూడలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మురికి వాళ్ళు ఎప్పుడు గుర్తించామండి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 99లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ మురికి వాళ్ళు ఉన్న సంగతి ప్రభుత్వానికి ఎవరు కూడా చెప్పలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను శాసనసభ్యులు అయిన తర్వాత ఈ కాకినాడ నగరంలో మురికి వాళ్ళు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు లేవు, వర్షం వస్తే కాలనీలు మునిగిపోతున్నాయి, మంచినీళ్ళ సదుపాయాలు కూడా సరిగ్గా లేవు అన్న విషయాన్ని ఈ కాకినాడలో 63 స్లమ్స్ గుర్తించి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టాడు ఈ కొండబాబు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్న స్లమ్స్ ఆ రోజున.